నేను దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన స్వరాన్ని గురించి నేను 5 భాగాల్లో మాట్లాడతాను అని అనుకున్నాను. ఇది ఆఖరి భాగం. మొదటి భాగంలో ఆయన స్వరాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆయన స్వరాన్ని ఎందుకు వినాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆయన స్వరం ఎప్పుడు వినాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. లాస్ట్ నేను మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని ఎలా వినాలి అనేది కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఈ మధ్యలో తర్వాత హౌ టు రియాక్ట్ విత్ వాయిస్, ఆయన స్వరానికి ఏ రీతిగా మనం ప్రతిస్పందించాలి, ఆయన స్వరానికి ఏ రీతిగా మనము రెస్పాండ్ కావాలనేది ఆఖరి భాగంతో నేను ముగిస్తాను. నేను ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాను, మీకు కాంగ్రెస్తో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు లాస్ట్ ఎలక్షన్స్లో అంటే, వీ వర్ నాట్ వాకింగ్ ద టాక్, వీ వర్ నాట్ వాకింగ్ ద టాక్. See, it's a word, new word, a kind word. ఒక కొత్త kind word. Walking the talk. ఏం మాట్లాడుతున్నామో దాని ప్రకారము నడవడం. మా ముద్దులో అది కుదరలేదు అన్నాడు. అది నాకు ఆ వర్డ్ కొత్తగా అనిపించింది. నిజమే. వాకింగ్ ద టాక్. హౌ టు రియాక్ట్ టు హిస్ వాయిస్. ఆయన స్వరానికి ఏ రీతిగా రెస్పాండ్ కావాలి మనం. ఇప్పటికి కూడా జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏది వినాలనుకుంటామో అదే వింటాం, మనకి ఇష్టం లేనిది వినం. మనం ఏది గ్రహించాలనుకుంటామో అదే గ్రహిస్తాం, మనకి ఇష్టం లేనిది గ్రహించాం. మనకి ఏది కావాలో అదే వింటాం, ఇంకా వేరేది వినం. పౌలు రాస్తూ ఉంటాడు, మన హృదయాలు కఠినమైనవి అంటాడు. మన హృదయాలు కఠినమైనవి అంటాడు. నిజం, మనమందరం కూడా కఠినమైన హృదయాలతో ఉన్నాం. ఏదో ఒక ఆస్పెక్ట్లో ఉండవచ్చు. నేను పూర్తిగా సాఫ్ట్ అండ్ హార్ట్ కాదు, నేను పూర్తిగా హార్డ్ అండ్ హార్ట్ కూడా కాదు. నేను కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటా, కొన్ని సందర్భాల్లో నేను చక్కగా ఉంటాను. నాకు ఇష్టం లేనివి నేను వినను, హార్డ్ అయిపోతా. నాకు ఇష్టం లేనివి నేను గ్రహించను, హార్డ్ అయిపోతా. నాకేది ఇష్టం అది బాగా వింటా. ఇది మనందరిలో ఉంది, నాతో లేదు అనడానికి వీలే లేదు. వీఆర్ ఆల్ లివింగ్ లైక్ దట్. యోహాను రాస్తున్న సువార్తలో యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. ఎప్పుడైతే తన గొర్రెలు ఆయన స్వరం వింటాయో వాటిని ఎవడు ఆయన యుద్ధ నుండి అపహరింపలేడు అనే వాక్యాన్ని కూడా మనము వింటున్నాం, అనే మాటను కూడా మనం వింటున్నాం. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం ఏది వినాలనుకుంటామో అదే వింటాం. మనం ఏది తీసుకోవాలనుకుంటామో అదే తీసుకుంటాం. ఈరోజు అట్లా కాకుండా దేవుని స్వరాన్ని తీసుకుందాం, దేవుని స్వరాన్ని విందాం. ఈరోజు నేను వినకూడదు ప్రభు, నా సొంత తలంపులకు నేను లోను కాకూడదు ప్రభు, నీ ఇష్టానికి నేను లోబడాలి, నీ ఇష్టానికి నేను వినాలి అనే ఒక సంకల్పంతో మనం ఈ యొక్క ఆఖరి భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నీకు వందనాలు. వినుటకు మాకు చెవులు దయచేయండి, వినుటకు మాకు హృదయము దయచేయండి, వినుటకు మాకు గ్రహింపు దయచేయండి, వినుటకు మాకు తగ్గింపు మనసు దయచేయండి, వినుటకు మాకు శిష్యుల మనస్సు దయచేయండి, వినుటకు మాకు కృప చూపెట్టండి. పేతురు అంటున్నాడు, ప్రభా మేము నీ యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళగలం, నీ యొద్ద జీవపు మాటలు ఉన్నవి అంటాడు. నాయన, నీ మాట జీవము గలది, అది సజీవమైనది, అది మా జీవితంలో మార్చగలది. నీ మాట తండ్రి నా దేవా మృతులను లేపగలది. నీవు జీవించుచున్నావు కానీ మృతుడవే అని నువ్వు సంఘంతో పలుకుతున్నావు. మేమును జీవించుచున్నామే కానీ మృతులమే నాయన. నీ ఒక మాట చాలు తండ్రి మా జీవితాలు మార్చబడుటకు. అట్టి కృప మాకు దయచేయమని, ఈ సమయాన్ని మీ చేతుల్లోనికి తీసుకోమని, ప్రతి హృదయాన్ని మీరు తాకుమని, ముట్టుమని, అయోగ్యుడను అల్పుడను ఆయన నన్ను నీ కొరకు ఎన్నుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ
ఈ స్థలంలో మీరు మాట్లాడమని మా ప్రభువైన క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 6:12 ఇప్పుడు 12 అవుతుంది. నేను సరిగ్గా సమయానికి ముగిస్తాను. ఆయన స్వరము కళల ద్వారా వస్తూ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన స్వరము వాక్యం ద్వారా వినగలం. ఆయన స్వరాన్ని మనము ప్రవక్తల ద్వారా వినగలం. ఆయన స్వరాన్ని మనము మన ఆత్మ ద్వారా వినగలం, పరిశుద్ధాత్మని ద్వారా. ఆయన స్వరము కళల ద్వారా, స్వప్నముల ద్వారా కూడా మనకు వినపడుతుంది అని అనేక ఉదాహరణల ద్వారా నేను నా 3వ ప్రసంగంలో మీకు చెప్పినాను. జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన స్వరము మనల్ని మాట్లాడుతూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ కూడా జ్ఞాపకం పెట్టుకుందాం, మనం ఏది వినాలనుకుంటాం అదే వింటాం, వేరేది వినడానికి ఇష్టపడం. కాబట్టి ఆయన స్వరం వింటున్నప్పుడు మనం మిస్ అయి ఉండవచ్చు, ఎందుకంటే అది నా కొరకు కాదనుకుని ఉండవచ్చు. ఇక్కడ నుండి ప్రసంగం చేసేటప్పుడు కూడా అనేక సార్లు అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు అది నా కొరకు కాదు, పక్కల కొరకు అనుకోవచ్చు. మనం ఆ బాణాలు మనకు తగలకుండా మనము హార్ట్ని షీల్డ్గా పెట్టుకొని ఉండవచ్చు. మన కఠిన స్వభావాన్ని, హృదయాన్ని మనము ఒక డాలుగా పెట్టుకొని ఆ మాటలు మనకు తగలకుండా చూసుకొని ఉండవచ్చు. ఈరోజు ఆ డాలులను తీసివేద్దాం. దేవుడు అనేక సందర్భాల్లో తన బిడ్డలతో మాట్లాడినాడు. మాట్లాడు దేవుడు అని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. హీ ఈజ్ గాడ్ హూ స్పీక్స్ టు అస్. ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. అలనాడు ఏదేనులో మాట్లాడిన దేవుడు తర్వాత పద్మాసులో యోహానుతో కూడా మాట్లాడుతున్నాడు. ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ ఆఫ్ ద బైబిల్ మీరు చూడవచ్చు. అక్కడ ఆదామోవల సృష్టి క్రమంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళతో. ఆఖరుకు దేవుడు పద్మాసు ద్వీపంలో కూడా యోహాను భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. అది అయిపోయిన 2000 సంవత్సరాల వరకు కూడా ఇంకా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. వీఆర్ లిస్నింగ్ టు హిస్ వాయిస్ through so many voices, through so many people. ఆయన మాట్లాడు వాడై ఉన్నాడు. విన్నవారు అనేకులు ఆయా రీతులుగా ప్రతిస్పందించి ఉండవచ్చు. విన్నవాళ్ళు ఆయా రీతులుగా ప్రతిస్పందించినారు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయము 24, 25వ వచనం ఒకసారి చూస్తే జ్ఞాపకం వస్తుంది. పౌలును పిలిపించుకుంటాడు. అక్కడ ఉన్నట్టు ఫెలిక్స్ అనే గవర్నరు పౌలును పిలుచుకుంటాడు. 24 అపోస్తుల కార్యము 24. దేవుని స్వరం విన్న తర్వాత ఎట్లా రియాక్ట్ అయిందో చూద్దామా. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు గురించి బోధింపగా విన్నాడు. ఇంకా ఏం విన్నాడు? అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. ఇప్పటికీ నాకు మళ్ళీ నేను పిలిపిస్తా, అప్పుడు మాట్లాడుకుందాం కానీ లేపో అన్నాడు. భయపడ్డాడు. ఫెలిక్స్ భయపడలేదని కాదు, వాక్యం వినలేదని కాదు, విన్నాడు. పౌలు ద్వారానే విన్నాడు. దేవుని గురించి విన్నాడు, నీతి న్యాయాన్ని గురించి విన్నాడు, రాబో ఉగ్రత గురించి విన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉందంటే, ఇప్పటికైతే పోబాయి, ఇంకా తర్వాత మాట్లాడుకుందాం, నాకు వేరే పనులు ఉన్నాయి, తర్వాత చూసుకుందాంలే అనుకున్నాను. ఇంకో దగ్గర మళ్ళీ ఇంకొకటి చూద్దాం. నేను 8వ అధ్యాయం అపోస్తుల కార్యమే చదువుతున్నాను. తిరిగి 29వ వచనం, 8:29. అపోస్తుల కార్యము 8:29. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి, ఎవరైనా ఇథియోపా దేశానికి చెందిన కందాకే క్రింద ఉన్న ఆమె ట్రెజరర్. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను.
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తని యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావని అడగగా అతడు, ఎప్పుడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆ లేఖనం చదువుతున్నాడు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనంను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. వాక్యం ఇంకొక ఆయన కూడా వింటున్నాడు. వాక్యం యేసు ప్రభుని గురించి ఇంకొక ఆయన కూడా వింటున్నాడు. ఇక్కడైనా మారు మనసు పొందుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నట్టుగా చూస్తున్నా. కేవలం బాప్తిస్మం తీసుకోవడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. కేవలం యేసు ప్రభుని నమ్మాలి మీరని మాత్రమే నేను చెప్పడం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నమ్మిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. నేను కొత్త వాళ్ళకి బోధించటం లేదు. నేనేం చెప్తున్నానంటే, దేవుని స్వరానికి మనం ఏ రీతిగా రెస్పాండ్ అవుతున్నాం, దేవుని స్వరాన్ని మనము ఏ రీతిగా గ్రహిస్తూ ఉన్నాం. హౌ వీఆర్ లుకింగ్ ఎట్ ద వర్డ్, హౌ వీఆర్ లుకింగ్ ఎట్ హిస్ వాయిస్. ఆయన స్వరాన్ని ఏ రీతిగా మనము రిసీవ్ చేసుకుంటున్నాం. ఆర్ వి రియలీ లిజనింగ్ టు హిమ్? ఫస్ట్ ప్రశ్న ఇదేసుకోవాలి. నిజంగానే వింటున్నాం ఆయన స్వరం? మన దైనందిన జీవితాలలో యేసు యొక్క స్వరాన్ని మనం వింటున్నామా, లేదా దేవుని స్వరాన్ని వింటున్నామా? ఎప్పుడైనా మనం పరీక్షించుకుందామా, ప్రశ్నించుకుందామా? అది వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సింది. నేను ప్రశ్నిస్తే ఇది వేరే ఉంటుంది కదా. నువ్వు వింటున్నావా అంటే ఇది చాలా ఆడ్గా ఉంటుంది, ఆక్వర్డ్. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ టు బి ఆస్క్డ్ ఇన్ ద చర్చ్. హెబ్రోన్ వాళ్ళు అడుగుతారులే, రక్షణ పొందినవా అడుగుతారా? అడిగారు ఎవరన్నా మిమ్మల్ని? అది మాకు కొంచెం ఆడుగు ఉంటుంది. ఇప్పుడు ఆ మాట అడుగుతుంది, నువ్వు రక్షణ పొందినవా, రక్షింపబడ్డావా? మనుషులు వేరే వేరే రీతిగా రియాక్ట్ అయినట్టుగా చూస్తున్నాం. ఇంకా మనం ముందుకెళ్దాం. we only hear what we want to hear. నన్ను ఈ ప్రశ్న ఎప్పటికీ ప్రశ్న కాదు, ఇది నన్ను తరుముతూ ఉంటుంది. మనం ఏది వినాలనుకుంటే దాన్నే వింటాం, వినకూడని మనము ఇష్టం లేకుంటే వినం. చాలాసార్లు నాకు చెప్పొద్దని కూడా అంటాం. మనం వినకుండా ఇంకేదో చేస్తూ ఉంటాం. 1997 నేను అమెరికాకు కాన్సులేట్కి పోయిన వీసా కొరకు. నేను పనిచేస్తున్నది మిషనరీ ఆర్గనైజేషన్. చాలా టైస్ బాగున్నాయి మాకు, కాన్సులేట్ అనే టైస్ ఉన్నాయి బాగా. నేను అనుకుంటా నేనే నా సొంతగా ఒక 60-70 మందిని పంపించిండవచ్చు ఆ కాలంలో. నేను పోనీకి ఇష్టపడలేదు కాబట్టి పోలేదు. తర్వాత పోదామనుకున్నా. నేను ఎందుకో పోతే నాకు దాదాపు 20 నిమిషాల ఇంటర్వ్యూ అయింది, నాకు వీసా రాలేదు. ఎందుకు? ఆమె అన్నది నేను కన్విన్స్ అవుతలేను అన్నది. నేను అక్కడనే ఉందామనుకున్నా కాబట్టి ఆమె కన్విన్స్ కాలేదు. షీ మైట్ హ్యావ్ లుక్డ్ ఇన్ టు మై హార్ట్. ఆమె గుర్తుపట్టింది, విడిపోతే రాడనుకున్నది. నాకు వీసా ఇయ్యలేదు. నేను విజిటింగ్ వీసా. తర్వాత మళ్ళీ అక్కడ అమెరికాలో ఉన్న మా కౌంటర్ పార్ట్స్ ఏమన్నారు, లేదు నేను ఫోన్ చేస్తాను, నువ్వు సెకండ్ టైం వెళ్ళు అన్నదాన్ని అని మళ్ళీ పేపర్స్ పంపించింది. నేను పోయినా. ఈసారి డెస్పరేట్గా ఉన్నా. నేను వద్దు అనుకున్నా. నేను ఒకటేసారి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళందరూ నన్ను కన్విన్స్ చేస్తూ సరే నా తప్పు అనుకుంటేనే నేను పోయినాక నేను నా ఫ్రెండ్తో కలిసిపోయినాం. రివర్ స్టేషన్ ఇంత లాడ్జ్ ఉన్నాం. పొద్దున్న 3-4 గంటలకు మేము కాన్సులేట్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. నేను కొంచెం టెన్షన్ తోటే పడుకున్నా. 4 గంటలకేమో సరిగ్గా లేచినాను. నేను లేస్తూనే నాకు ఇంకా ఆ పిక్చర్ బాగా గుర్తుంది, ఆ సీన్ అంతా గుర్తుంది. నేను మంచం నుంచి ఇట్లా, నేను మామూలుగా లేవను, నేను అందరు లేచి కూర్చుంటే నేను ఇట్లా జంప్ చేసి ఇట్లా లేస్తాం వాళ్ళ మీద. అట్లనే జంప్ చేసి లేస్తూనే నా పక్కన బైబిల్ ఉంది, తెరిచి నాతో మాట్లాడదేవా అని తెరిచిన. నేను ఎప్పుడు చేయను అట్లా, ఆ రోజు చేసిన. లూకా సువార్త 5వ అధ్యాయం వచ్చింది. లూకా సువార్త 5వ అధ్యాయం అది నేను చదివాను. అందులో ఏముందంటే, పేతురు రెండవసారి వల వేస్తున్నాడు.
వారేవా ఎంత బాగుంది దేవా అనుకున్నాను. రెండవసారి వల వేస్తున్నాడు, దేవుడు అంటున్నాడు పడతాయి అన్నాడు, పడ్డాయి. అది చదవగానే నేను చాలా సంతోషించిన. అన్నకు చెప్పినాను నాకు ఇలా వీసా వస్తుందన్న. నేను గేట్ దగ్గరికి పోతే వందల మంది ఉన్నారు. గేట్ దగ్గర ఆఫీస్ వాళ్ళే నాకు ఒక పేరు అనౌన్స్ చేసిన లోపలికి పిలిపించుకున్నారు. ఇట్స్ ఎ విఐపి ట్రీట్మెంట్ అయితే ఇన్ దోస్ డేస్. లోపలికి పోయినా నన్ను పిలిపించింది. అక్కడ కౌంటర్ దగ్గర సెపరేట్ కౌంటర్ ఉంది, అక్కడికి పోయినా మళ్ళీ నాకు రిజెక్ట్ అని కొట్టించేసి నేను బయటకు వచ్చిన సంతోషంగానే. నా పిల్లలతో ఉండే కృప నాకు ఇచ్చినావు దేవా అనుకుంటూ బయటకు వచ్చిన. కానీ దట్ వాస్ వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ టు స్పీక్ టు మీ, ఈ వర్డ్ ఆయన నాకు చూపించినప్పుడు నేను దేవుని కొన్ని సంవత్సరాలు అంటే ఒక 20 సంవత్సరాలు దేవుని అడుగుతూనే ఉన్నాను. వై యూ హ్యావ్ లైడ్ టు మీ, నాతో నువ్వు ఎందుకు అబద్ధం ఆడినావు అని నేను కొట్లాడుతున్నా దేవునితో. నేను చిన్నవాడినే కాబట్టి నేను కొట్లాడుతున్నా దేవునితో. మీరు కూడా కొట్లాడుతుండవచ్చు, మా మాట ఎందుకు వినవాలి. నేను కూడా కొట్లాడుతున్నాను. చాలా కష్టమవుతుంది నాకు, దేవుడు నా మాట నాకు అబద్ధం ఆడిండు అనే ఒక మాట. దేవునితో నేను నిరంతరం పోరాడుతూ ఉన్నాను. అదంతా మనం ఏం వినాలనుకుంటాం అదే వింటాం, దానికే చెప్తున్నాను. తర్వాత నేను శంషాబాద్లో ఉన్నప్పుడు రూఫ్ స్టార్ టైంలో సిపిఈ జరిగింది, చర్చ్ పార్ట్నర్షిప్ ఇవాంజలిజం. ఇల్లు తిరిగి సువార్త చెప్పేది. నాకు సువార్త చెప్పే అవకాశం నాకు దొరికింది. నేను ఒక టీంకు లీడర్గా ఉన్నా. నాకు ఒక తెల్ల ఆయన నాతో ఉన్నాడు, ప్రాణ్ అన్నట్టు ఆయన. మేము కలిసిపోతున్నాం. చాలా ప్రాంతాలు సువార్త చేసినాము. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంతవరకు వాక్యం చెప్పిన అనుభవమే లేదు నాకు, లేదా సాక్ష్యం చెప్పిన అనుభవం లేదు. బాగానే చెప్తున్నాం. ఇంకా మా 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 షెడ్యూల్లో లేదు కొత్వాల కూడా. మేము రాళ్ళగూడ కూడా మొత్తం ఇళ్లలో చెప్పినాం. ఇది సాక్ష్యం మేము చెప్పేది. రాళ్ళగూడలో ఎవరు వాక్యం చెప్పలేదు అన్నారు, మేము ప్రతి ఇంట్లో చెప్పాం. కొత్వాలు కూడా ఆ రోజు మాకు మిగిలిపోయింది. మేము కొత్వాలు కూడా పోతామంటే పొమ్మన్నారు. ఆ రోజు దాదాపుగా 400 మంది సిన్నర్స్ ప్రే చేసారు. మేము పాపులను క్షమించమని 400 మంది చేసాం. మేము వచ్చి ఆ రోజు మా టీంలో షేర్ చేస్తున్నాం. దట్ ఈస్ ది వెరీ బిగ్గెస్ట్ నంబర్. అందరూ 10-15 చెప్తున్నారు, మేము 400 వచ్చినాము. మరుసటి రోజు మా టీం గ్యాదర్ అవుతుంది, అందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాం. నేను చెప్తున్నాను మాది 400 అయిపోయింది. వాళ్ళందరూ చాలా బాగుంది అని. బహుశా ఒక మిషనరీ ప్రేయర్ చేస్తున్నాడు, మాకు అనేకమైన చేపలు ఇచ్చినావు నువ్వు నిన్నటి దినము అన్నాడు. యు బిలీవ్ మీ, యు ట్రస్ట్ మీ. అనేకమైన చేపలు ఇచ్చినావు అని ఆయన ప్రార్థన చేస్తుంటే నాకు గుమ్ అయిపోయింది. ఇట్లా ఆకాశం తెరుచుకున్నది. నాకు చెన్నైలో నా లాడ్జ్ కనిపిస్తున్నది, ఈ వచనాలు కనిపిస్తున్నవి. అవన్నీ బ్లాక్ అయిపోయి భయపడకము నేను నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తున్నానే వచనం అప్పుడు కనిపిస్తుంది. నేను అంతవరకు మీది తీసుకున్నా, దేవుడు కిందిది ఇంటెంట్ చేస్తున్నాడు నా కూడా. ఆయన అంటున్నాడు నేను నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తా అంటున్నాడు. నేనేమో అమెరికా పంపలేందుకు నాకు మీదను చేపలు రెండోసారి దొరికినాయి కదా అని నేను అంటున్నా. ఆయన అంటున్నాడు నీకు చేపలు కాదు, నువ్వు మనుషులను పట్టువాడవుగా ఉండాలి. See, God has different plans for us and we think what we think, what we want. మనకి ఏది కావాలో దాన్ని ఆలోచన చేస్తాము, దేవుడు ఇంకోటి ఆలోచన చేసుకుంటాడు. ఫస్ట్ టైం నేను అనుకున్నా వాక్యంలో నాకు కావాల్సింది నేను తీసుకున్నా, దేవుడిచ్చింది నేను తీసుకోలేదు. క్షమించు ప్రభు, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. అబ్రహాము దీవెనలు మీకు సొంతము అని ఎవరైనా సేవకుడు అంటే మీరేమంటారు? హల్లెలూయా అంటారులే. ఆమెను కూడా అంటారు కదా. నేను మీకు పెట్టిన అనుకోండి మెసేజ్, ఆమె అని అంటారు. ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి చేతుల ఏదో పెట్టి ఆమె అని అంటారు. అబ్రహాము వాళ్ళ ఓపిక ఉన్నదా? 90 ఏళ్ళ వరకు 100 ఏళ్ళ వరకు ఆగే ఓపిక ఉన్నదా? అబ్రహాము దీవెన నాకు సొంతం కావాలి, అబ్రహాము ఓపిక నాకు వద్దు. అబ్రహాము దేవునికి లోబడినట్టుగా మనం లోబడగలమా? బొమ్మంటే పోయిండు, ఎక్కడ బొమ్మంటే అక్కడ పోయిండు. లోబడగలమా? అబ్రహాము దీవెన అని ఆయన అక్కడి నుంచి చెప్తుంటాడు. మరి ఆయన చెప్పిండు కదా అబ్రహాము దీవెన అని. ఆయన ఏం చేస్తున్నాడు మిమ్మల్ని అంటే త్రోవ తప్పిస్తూ ఉన్నాడు. అబ్రహాము వలె ఓపికగా ఉండమని ఆయన చెప్తుంటే బాగుండేది.
అబ్రహాము వలె నిరీక్షించు అని చెప్పింటే బాగుండేది. అబ్రహాము వలె దేవుని స్వరానికి లోపడు అని అంటే బాగుండేది. అది ఆయన మర్చిపోతాడు. ఆయన అబ్రహాము దీవెన పొందుకో అని చెప్తుంటాడు. యు లిజన్ టు ఎనీ టీవీ, ఈ మాటలు లేకపోతే నన్ను అడిగి ఏ టీవీలో చూసినా మనకు సంపదను గురించిన బోధలే వినిపిస్తున్నాయి. విస్తారమైన దీవెనలు అని సంపదను గురించిన బోధలే మనం వింటూ ఉన్నాం. బికాస్ వీ వాంట్ టు హియర్ దెమ్. మనం అది వినాలనుకుంటున్నాం కాబట్టి అదే చెప్తారు వాళ్ళు. నువ్వు సంపద గురించి కోరుతున్నావు కాబట్టి నీకు సంపద గురించే చెప్తారు, ఇంకేం చెప్తారు వాళ్ళు. అబ్రహాము దీవెనలు నువ్వు పోయిన కాలంలో దీవిస్తా, నేను ఇంత దీవిస్తా అంత దీవిస్తా. అబ్రహాము దీవెనలు, దిస్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇప్పుడు కొత్తగా ఉంది కదా, ఇప్పుడు డేవిడ్స్ బ్లెస్సింగ్స్ నడుస్తున్నాయి. జేసీఎన్ఎంలో డేవిడ్స్ బ్లెస్సింగ్స్ నడుస్తున్నాయి ఈ సంవత్సరం అంతా. ఇయర్ ఆఫ్ డేవిడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ప్రామిసెస్, సంథింగ్ ఇస్ దేర్. See, they tell you these things, but they hide you from other thing which is the most important essence in the life of Abraham. అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న అద్భుతమైన లక్షణాన్ని విడిచిపెడతారు. అబ్రహాముకు దేవుడిచ్చిన దీవెనను మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనం ఏం వినాలనుకుంటున్నామో అదే వింటాం. దయచేసి ఆ రీతిగా కాదు, దేవుని స్వరాన్ని శోధించడం, దేవుని స్వరాన్ని మనము వెంబడించడం మొదలు పెట్టుకోవాలి, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. కొంతకాలం అయిన తర్వాత మీరు ముగ్గురు మంచి స్నేహితులు అనుకుందాం, మీరిద్దరు మంచి స్నేహితులు అనుకుందాం. మీరు సైగ చేస్తేనే ఇంకొకరు అర్థం చేసుకుంటారు, చెప్పాల్సిన పని లేదు కదా. నలుగురు అమ్మాయిలు చాలా కాలం కలిసే ఉంటున్నారు కదా మీరు విక్టరన్న దగ్గర. మీరు జస్ట్ ఇట్లా సిగ్నల్ ఇస్తేనే గుర్తు చేసుకుంటారులే, అర్థమైపోతుందిలే ఆమె ఏమో కోరుకుంటుందో. అటువంటి స్థితిలోనికి మనం దేవునితో రాగలగాలి. మనము దేవునితో రాగలగాలి ఆ స్థితిలోనికి. ఇతరులను మనము కంటి చూపుతో ఏ రీతిగా అర్థం చేసుకుంటామో, సైగల ద్వారా అర్థం చేసుకుంటామో, దేవుని యొక్క స్వరాన్ని కూడా ఆ రీతిగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయాసపడవలసింది. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ ఆ రోజు ఏం చేసినారు? తమ వలలను పడవేసినారు, తమ దోణెలను విడిచిపెట్టినారు, యేసును వెంబడించినారు. యేసును వెంబడించినారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఫాలో జీసస్. మీ జాబ్లు వదిలేయమంటలేదు, మీ ఇల్లు వదిలేయమంటలేదు నేను, మీకు కలిగినది వదిలేయమనడం లేదు నేను. క్రీస్తును వెంబడించండి అంటున్నాను. క్రీస్తును వెంబడించండి. ఇంకొక అమేజింగ్ స్టేట్మెంట్ కూడా చేస్తున్నారు లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు. నేను పాపిని అంటాడు. దేవుని స్వరాన్ని మనం ఎన్కౌంటర్ చేసినప్పుడు, దేవుని స్వరాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు మనలో పాపపు స్థితి జ్ఞాపకం వస్తుంది. మనలో పాపపు స్థితిని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:17-24, లేకపోతే గలతీయులకు రాసిన పత్రికలు కూడా ఏముంటుందంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని పాపమును ఒప్పుకొని చేయి. హీ మేక్స్ us to accept our sins. ఒకవేళ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే మన పాపపు స్థితి జ్ఞాపకం వస్తుంది. మేము నిన్ను దేనితో పోల్చుదుము? ప్రవక్త అంటాడు, మేము నిన్ను దేనితో పోల్చుదుము? ఒక క్యాండిల్ తీసుకొని వచ్చి సూర్యుని ముందు నిలబెట్టి ఇది కూడా వెలుగుతుంది, వెలుగుతుంది కాదని కాదే, ఏది ఎక్కువ వెలుగిస్తుంది? అది కదా ప్రశ్న. మనలో దేవుని స్వరం విన్నప్పుడు ఒక భావన వస్తుంది, నేను ఆయన ముందు నిలబడడానికి యోగ్యుడను కాను, అందుకే ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపిని అంటాడు. సారీ,
ఒకవేళ పేతురుకు అంతవరకు యేసు ప్రభు తెలుసా? పెద్దగా తెలియదు. బహుశా యోహాను ద్వారా ఒక 2 మాటలు వినిండవచ్చు. మెస్సయ్య అనుకుంటున్నారా? కాదు. యేసు ప్రభు మాటల్లో, ఆయన క్రియల్లో యేసు ప్రభు యొక్క ఎసెన్స్ని ఆయన గ్రహించినప్పుడు, ప్రభు నన్ను విడిచిపోమ్ము, నేను పాపిని అంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభు స్వరాన్ని మనం విన్నాము అని అనుకుంటే, మరి మన హృదయం కరిగిందా? ఎప్పుడైనా మన హృదయం కరిగిందా? అది ఆయన సన్నిధిలో మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినాన్ని ఒప్పుకున్నదా? ఒప్పుకోలేదు. ఒకవేళ నేను నా మలినము లేదు నా దగ్గర కాబట్టి ఆయన స్వరం వినగలిగినా అని అనుకుంటే మనము అంధత్వంలో ఉన్నట్టే. నేను యోగ్యుడను కాబట్టి ఆయన నాతో మాట్లాడినాడు అని నేను అనుకుంటే అది నా మూర్ఖత్వము, అంధత్వం. నేను ఇంటి ట్యాక్స్ బాకీ ఉన్నా కాబట్టి ట్యాక్స్ కలెక్టర్ నా ఇంటికి వస్తాడు. నేను ట్యాక్స్ కడితే ఎందుకు వస్తాడు? వస్తాడా? నేను దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసి ఉన్నది కాబట్టి ఆయన స్వరము నన్ను తరుముతూ ఉంటుంది. అది నన్ను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటుంది. పేతురు, ప్రభువా నేను పాపిని. 5వ అధ్యాయం మీరు మళ్ళీ చదవండి. There is no relationship between this fish and this confession. చేపలకు పేతురు చెప్తున్న కన్ఫెషన్కి ఏమాత్రము పొంతన లేదు, కానీ అది పరిశుద్ధాత్ముని చేత. అప్పటికి పరిశుద్ధాత్ముడు లేడా? దేవుడిచ్చిన ఆత్మ ఉంది. ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ పావురంలో యేసు మీదకి దిగను ఉంది. పరిశుద్ధాత్మ ఎందుకు లేదు? మాట్లాడిపిస్తున్నది పేతురుతో. చాలాసార్లు మనము మన చిన్న తప్పులు కూడా ఒప్పుకోం. ఇది ఇళ్లలో భయంకరంగా ఉంది. వైరస్ కంటే ఎక్కువ ఉన్నది ఇళ్లలో. వైరస్ అన్న ఇంట్లో ఒక్కరికి ఉండొచ్చు, కానీ ఇంట్లో అందరికీ ఉంటుంది. ఇంట్లో అందరికీ ఉంటుంది, సమాజంలో అందరికీ ఉంటుంది, చర్చిలో అందరికీ ఉంటుంది, రోడ్డు మీద అందరికీ ఉంటుంది, బస్సుల మీద అందరికీ ఉంటుంది, రోడ్డు మీద డ్రైవ్ చేసిన ఎవడు కూడా వాడి తప్పును ఒప్పుకో. తప్పును నేను వాడి తప్పు అంటే వాడంటే నీదే తప్పు అంటాడు. వాడు రాంగ్ సైడ్ వస్తుంటాడు. అరే బాబు గుద్దుకుంటారా నాయన, నేను కింద పడితే నా కాలు ఉడుతుంది, కొంచెం రాంగ్ సైడ్ కళ్ళు కనిపిస్తలేవా నీకు, చూసుకోవచ్చు కదా అంటాడు. వాడు రాంగ్ సైడ్ వస్తుంది ఒప్పుకో. నీ కళ్ళు కనిపిస్తలేవా, చూసుకోవచ్చు కదా అంటాడు వాడు అన్నట్టు. ఎక్కడ కూడా తప్పును ఒప్పుకోని స్థితిలో హౌ వి క్యాన్ లిజన్ టు హిస్ వాయిస్? ఏ రీతిగా ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం? తప్పును ఒప్పుకోనప్పుడు ఏ రీతిగా ఆయన స్వరాన్ని వింటాం? ఆయన స్వరాన్ని వినడానికి నేను కన్ఫ్యూజ్ చేసుకుంటా అనే లక్షణం నాలో లేకపోతే ఏ రీతిగా వింటాం? వెన్ యు ఆర్ హర్టింగ్ మీ బై నాట్ సేయింగ్ సారీ, then how can you speak with the Lord who has no sin at all? ఏమాత్రము పాపము లేని దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా ఎన్కౌంటర్ చేయగలవు? నీవు ఒప్పుకోలేకపోతే, నీ తోటి వారిని నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నవే, దేవుణ్ణి ఏ రీతిగా కన్విన్స్ చేస్తాం మనం? క్రైస్తవులముగా, యేసును ఎరిగిన వారముగా, ఆయన బిడ్డలముగా, ఆయన స్వరూపంలో ఉన్నాము అని అనుకుంటున్న వారంగా మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మన తప్పులను గ్రహించుట, వాటిని ఒప్పుకొనుట, వాటిని త్యజించుట, వాటిని యేసు ముందు మనము చెప్పుకొనుట. అది ముఖ్య లక్షణమైనది. పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపిని అంటాడు. ఇంకో దగ్గర యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ దూతలు పాటలు పాడుతున్నప్పుడు దేవుణ్ణి యెషయా అంటాడు, నేను ప్రభువును చూచి తిని అంటాడు. 6వ అధ్యాయంలో చదువుతాడు. తర్వాత నేను ప్రభువును చూచి తిని, అయ్యో నేను, ఎవరైనా కంప్లీట్ చేస్తారు, అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను పాపపు పెదవులు గలవాడను, అయ్యో నేను పాపపు పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, నేను
దేవుని చూచితిని. చదువుతారా ఎవరైనా? 6 చెప్తాను సార్. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసి తిని అనుకోండి. ఏమి సంబంధం? యెషయాకి ఏం అవసరం? దేవుని చూసినా అని బయటకు వచ్చి గంతులు వేసి చెప్పవచ్చు. But the Spirit is making him to say these words. If we feel that we are cleansed in the blood of Jesus, మనము యేసు రక్తంలో శుద్ధి చేయబడిన వారము అని మనం అనుకుంటూ, ఆయన స్వరం అనేక మార్లు విన్నాము అని అనుకుంటూనే మనల్ని మనము సరి చేసుకోకపోతే మనం విన్నట్టేనా? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందే మనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో జీవించుచున్నవాడను. అవర్ సరౌండింగ్స్ ఆర్ హీదన్. మనమే కాదు, మన సరౌండింగ్స్ కూడా మనతో అలాగుననే ఉన్నవి. నేను ఒక మంచి వ్యక్తిని ఎరుగుదును. ఐ నో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ చర్చ్. ఆయన చాలా కాలం నుంచి మన మధ్యలో లేదు, ఈ మధ్యలో వచ్చినారు ఆయన. నేను ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నా, ఎంత భయంకరమైన వర్డ్స్ అంటే ఫోన్లో ఈజ్ అటరింగ్, యు కాంట్ ఇమాజిన్. భయంకరమైన బూతు మాటలు ఆయన ఫోన్లో అరుచుకుంటూ పోతున్నాడు. ఈ స్వరం విన్నట్టుంది అని చూస్తే మన సంఘానికి చెందిన వ్యక్తి, మన సంఘానికి చెందిన షాక్ అయిపోయాడు. He carries Bible every day. I don't carry it. Every day he carries the Bible. How can he speak like that? పాపపు పెదవులు, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మనస్సు, అపవిత్రమైన జీవిత విధానం, అపవిత్రమైన జనముల మధ్యలో జీవించువాడను. గుర్తుకు రాలేదా? నేను బైబిల్ పట్టుకొని ఉంటాను, నేను వాక్యం చెప్తుంటా, నేను ఇది చేస్తుంటా. గుర్తుకు రాలేదా? హౌ కెన్ వి లిసన్ టు హిస్ వాయిస్? ఆయన స్వరం విన్న తర్వాత మన రియాక్షన్ ఏమై ఉంటుంది? అది మనం మాట్లాడుతున్నాం. ఏమై ఉండాలి? ఒకటి, మన పాపపు స్థితిని ఒప్పుకొనుట. ఆయన స్వరం ఎప్పుడైతే వింటామో మన పాపపు స్థితిని ఒప్పుకుంటాం. ఎస్, ఐ యామ్ ఎ సిన్నర్, నేను పాపిని. అలాగుననే ఇథియోపియాకు చెందిన ఖజానాదారుడు ఒప్పుకున్నాడు, అలాగుననే యెషయా ఒప్పుకున్నాడు, అలాగుననే పేతురు ఒప్పుకున్నాడు, అలాగుననే సౌలు కింద పడి మొత్తుకుంటున్నాడు, ప్రభువా నీవెవరు? నీవు హింసించుతున్న క్రీస్తును, నన్ను వెంబడించు. దెన్ హి జస్ట్ ఫాలోడ్ జీసస్. ఒకటి ఒప్పుకోవాలి, రెండు వెంబడించాలి. ఒకటి ఒప్పుకోవాలి, రెండు వెంబడించాలి. పేతురు ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్న తరువాత నన్ను వెంబడించు అంటే తన వలను, తన చేపల రాశిని, తన బోట్స్ను వదిలేసి వెంబడిస్తున్నాడు. యెషయా ఏమన్నాడు? మా నిమిత్తం ఎవరు వెళ్ళును అంటే, ప్రభువా చిత్తగించుము, ప్రభువా నన్ను పంపుము అంటున్నాడు. అందుకే నేను అంటున్నా, ఈ అధ్యాయాలు యవన బిడ్డలు మరి ఎక్కువగా చదువుకోండి. ఎందుకు చదువుకోవాలని కూడా చెప్తా. యవన బిడ్డలు చదువుకోండి అధ్యాయాలు బాగా. పౌలుగా మారక ముందు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు నువ్వు పలానా దగ్గరికి పోయినాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, తర్వాత దేవుని ప్రకటించడము మొదలుపెట్టినాడు. దేవుని స్వరం విన్న తర్వాత ఏ రీతిగా రియాక్ట్ కావాలంటే వాక్ ది టాక్.
నువ్వేం మాట్లాడినావో దాని ప్రకారము నడుచు, నువ్వేం విన్నావో దాని ప్రకారము నడు. పేతురు ఒప్పుకున్నాడు, ఐజాయా ఒప్పుకున్నాడు, పౌలు సౌలుగా మారి దేవుని ప్రభు అన్నాడు. ఇంకా దావీదు ప్రవక్త చేత హెచ్చరింపబడ్డప్పుడు ఆ దొంగవు నువ్వే, ఆ హంతకుని నువ్వే అన్నప్పుడు ఈజ్ రియల్లీ అగ్రీ, ఒప్పుకుంటున్నాడు. నాకు శిక్ష కలగని అంటున్నాడు. ఎస్, ఐ టేక్ ది పనిష్మెంట్. ఒప్పుకోవడం, దేవుని స్వరం విన్నప్పుడు మనలో ఒప్పుకోలు ఉండాలి. ఇంకా ఒక వింతైన మాట చెప్తా. మనం చదివిన వాటిల్లో ఆయుష్ను పొందుకున్న వారెవరు? హిజ్కియా కదా. హిజ్కియాని గురించి 2 భాగాల్లో రాయబడి ఉంటుంది. అయితే అదే హిజ్కియా ప్రవక్త వచ్చి దేవుడికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తా అంటున్నాడు. నీవు నీ కుటుంబాన్ని చక్కగా పెట్టుకో అంటే హిజ్కియా ఏమంటాడు తెలుసునా? నా మటుకు కరెక్ట్ ఉంటే చాలు, ఇక తర్వాత నేనేం చేస్తా వాళ్ళ గురించి అంటాడు. ఒక భాగంలో ఉంటుంది అది, నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్పు. దేవుని స్వరం విన్న తర్వాత ఆయన ఏమంటున్నాడు? నీ కుటుంబాన్ని చక్కగా పెట్టుకో అంటే హిజ్కియా ఏమంటుండు? నాకు వాళ్ళ అవసరం లేదు, నా కాడికి చాలు నాకు అంటున్నాడు. వాళ్ళు ఏమైనా చావని ఇంకా అంటున్నాడు. ఆ తర్వాత జరిగింది అదే. హిజ్కియా తర్వాత వచ్చిన మనిషి, ఆ తర్వాత వచ్చిన రాజులు భయంకరమైన విగ్రహారాధన చేసి తమ కుమార్తెలను బయలు విగ్రహంలో ముందు ఏం చేశారు? బలి ఇచ్చారు. తమ కుమారులను ఏం చేసిన వాళ్ళు? బలి ఇచ్చారు. చూస్తున్నారా? వేటి ముందు ఇస్తున్నారు? విగ్రహాల ముందు. దేవుడికి తెలిసింది జరుగుతుందని. కాబట్టి హిజ్కియాతో ఏం చెప్తున్నాడు? నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. హిజ్కియా ఏమంటుండు? వాళ్ళు నా మాట వింటలేరు, ఏమన్నా చావని, నా కాడికి మంచిగా ఉంటే చాలు, నేనైనా నా రక్షణ పోడగొట్టుకోకుండా ఉంటే చాలు అనుకుంటున్నాడు. 15 సంవత్సరాలు హిజ్కియా పొందుకున్నాడు. ఏం గెయిన్ చేసిండు? వాట్ డిడ్ హీ గెయిన్? డిడ్ హీ గెయిన్ ఎనీథింగ్? మనిషిగా మాట్లాడదాం. హిజ్కియా ఏం పొందుకున్నాడు? 15 ఏళ్ళ ఆయుష్ను పొందుకున్న తర్వాత హిజ్కియా 15 ఏళ్ళ కొరకు కూడా లెక్క పొందుకున్నాడే. దేవుడు అడుగుతాడు కదా, నేను నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అన్నా, పెట్టుకున్నావా? అవును ప్రభు, నువ్వు నాతోటి ఆ రోజు ఈ మాట అనలేదా ప్రవక్తతోటి? నా మట్టుకు నేను సరిగా ఉంటే చాలు అనలేదాను? మాట విన్న తర్వాత హిజ్కియా వినలే, ఫెలిక్స్ వినలే. హేరోదు యేసు ప్రభును కళ్ళారా చూసి ఆయన ముందర కూర్చోబెట్టుకొని మాట్లాడి నమ్మలే. దేవుని స్వరం విన్న తర్వాత ఉత్తరవాదత్వం ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. మనం ఏం చేసినాం అన్నదాన్ని. వాక్ ద టాక్, వాక్ ద ఫెయిత్, వాక్ ద వర్డ్, వాక్ విత్ ద జీసస్. ఎవడైనాను దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? మనల్ని పిలిచినప్పుడు ఏమై ఉంటుంది? మనల్ని పిలిచినప్పుడు ఒకటే ఉద్దేశం ఉంటుంది, తన గురించి ప్రకటించమని. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించుట అనేక రీతులుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. యు నీడ్ నాట్ బి ఎ మిషనరీ, యు నీడ్ నాట్ బి ఎ ప్రీచర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నువ్వు ఒక బైబిల్ కాలేజ్ పోయి చదువుకొని వాక్యం చెప్పాలి, ఇది నాట్ నెసెసరీ. వాట్ యు ఆర్ లివింగ్ ఈ జస్ట్ గివ్స్ ఏ గ్లింప్స్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అనేది నువ్వు క్రీస్తును ప్రకటించడం కూడా. నేను నా కొరకు ఒక న్యాయం పెట్టుకుంటా, రాజేష్ కొరకు ఒక న్యాయం పెడితే నడుస్తుందా? క్రైస్తవులు రాజేష్కి ఒక న్యాయం ఇస్తా, నా కొరకు ఒక న్యాయం పెట్టుకుంటా. నా తమ్ముడు తప్పు చేస్తే నేను ఏమనుకోను, రాజేష్ వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే నేను కొట్లాడతాను. సేమ్ తప్పు చేస్తా, న్యాయం నడుస్తుందా? నా బౌండరీ కాడికి వచ్చేసరికి ఒక న్యాయం ఉంటుంది, నీ బౌండరీ దగ్గరికి వచ్చేసరికి ఒక న్యాయం ఉంటుంది. నడుస్తుందా? నాకు నడుస్తుంది. మా ఊళ్ళో ఇదే కిరికిరి నడుస్తుంది. చాలా భక్తిపరుడు ఆయనతోటే నడుస్తుంది నాకు కిరికిరి.
ఒక చర్చి ఫౌండర్ ఆయన. నా భూమిలో ఆయన అక్రమంగా సమాధులు పెట్టుకున్నాడు, నా భూమిలో అక్రమంగా బోరేసుకున్నాడు. అన్నా ఇప్పుడు ఇవి కాకుండా ఏమన్నా తీసుకోన్నా అంటున్నాడు. క్రైస్తవుడు, ఫౌండర్ ఆఫ్ ది చర్చ్, అక్రమం కదా. బైబిల్ ఏం చెప్తుంది? నీ పొరుగు వాని సరిహద్దును రాయిని నువ్వు చేరుకోవద్దు అంటాడు. ఒకవేళ అట్లా ఉంటే ఇండ్ల మధ్యలో ఎంత మంచిగా కార్లు పాస్ అవుతాయి కదా, వాళ్ళ జాగా కాడికి ఇల్లు కట్టుకొని మెట్లు రోడ్డు మీదకి పెడతారు కదా. చూసిండ్రా మీరు? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, వి డూ దట్. న్యాయం నాకోటి నీకు. ఈజ్ ఇట్ లిజనింగ్ టు వర్డ్, వాకింగ్ ద వర్డ్? దేవుని మాట చొప్పున నడుస్తున్నామా? దేవుని ఉద్దేశం చొప్పున నడుస్తున్నామా? People look at us, how we live, how we profess Jesus. యేసుని ఏ రీతిగా వ్యక్తీకరిస్తున్నాం, ఏ రీతిగా ప్రకటిస్తున్నాం. చాలా కాలం క్రితం ఈ కాలనీలోనే ఒక నాన్ క్రిస్టియన్ అబ్బాయిని మన క్రిస్టియన్స్ పిల్లలు కొడితే మనం పోయి బెదిరించిన మనోళ్ళు అట్లా చేయకూడదు. వాళ్ళు కూడా మేము ఒక మంచి లొకాలిటీలో వచ్చున్నాం అనుకున్నాం, మమ్మల్ని మీరు ఒంటరి చేసింది కదా అని సారీ చెప్పింది మేము అందరం. బికాస్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఏమవుతున్నాం? సారీ అండి. వాక్యం ప్రకారం నడవాలి. రెండవది, ఒకటి కన్ఫెస్ చేసుకోవాలి, రెండవది వెంబడించాలి, మూడవది మన ఫోకస్ మారాలి. అంతవరకు మనం ఏం జీవిస్తుంటామో ఆ తర్వాత మన జీవిత విధానము మారాలి. ఆయన అంటాడు కదా, నేను తూర్పునకును పడమరకును ఎంత ఎడము చేస్తున్నో నీకును నీ పాపములకును అంత ఎడము చేస్తే అంటాడు కదా. మనం కూడా అనాలి, నువ్వు ఆ రీతిగా చేసినావు కదా, నేను తూర్పునకును ఎడమకును ఎంత ఎడము ఉన్నదో నా పాత జీవితంనకును క్రొత్త జీవితంనకును అంత ఎడము కలుగు చేసుకుంటాను. పౌలు అంటాడు కదా, అందుకే ఇప్పుడు నేను కాదు జీవిస్తున్నది, యేసు నా యందు జీవిస్తున్నాడు అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఇట్ ఈజ్ హిస్ గ్రేస్ విచ్ హ్యాస్ మేడ్ మీ లివ్ అగైన్. ఆయన కృప చేత నేను జీవిస్తున్నా, రక్షింపబడ్డా. ఆయన కృప చేత నేను నిత్య జీవంలోనికి వచ్చినాను. ఇప్పుడు ఆ కృపను నేను నిరర్ధకం చేయను. ఐ డోంట్ వేస్ట్ ఇట్. వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్, ఇట్ ఈస్ నాట్ మీ బట్ జీసస్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. యేసు నా యందు జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. క్రైస్తవ జీవితము చాలా కష్టమైనది, అది సులువైనది కాదు. అది ముళ్ళ లాంటిది, ముళ్ళ మీద నడుస్తున్నట్టది, అది కట్టి మీద సాము వంటిది అని నేను నా యొక్క హిందూ ఫ్రెండ్తో నేను ఒకరోజు మాట్లాడుకుంటూ చెప్తే, నీకేం కష్టమా అన్నాడు. శ్రీనివాసరెడ్డి విఆర్ తాండూరులో పనిచేస్తాడు, నా క్లాస్మేట్. నీకేం కష్టమా, మీకు పాపం చేస్తారు, తలుపులు మూసుకుంటారు, ఏసయ్యా మమ్మల్ని క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు. మాకు తెలుసా తిరుపతికి టికెట్లు బుక్ చేయాలి, ఆర్ఎస్సి కోటలో దొరుకుతుంది, ఆడపోయినాక లాడ్జ్ బుక్ చేయాలా, దర్శనం కానీ ఒకరోజు పడుతుంది, ఆడ మేము ఎంట్రుకలు తీయాలా, గుండంలో మునగాల, లడ్లు కొనుక్కరావాలా, మాకు వేల ఖర్చు అవుతుంది. నీకేమయ్యా రూమ్లో కూర్చొని సారీ అంటే అయిపోయాయి. సీ హౌ అవర్ లైఫ్స్ హ్యావ్ బీన్ మేడ్. మన గురించి లోకం ఏమనుకుంటున్నది? ఈజ్ ఇట్ రియల్లీ లైక్ దట్? నేను ఇలా నీ చెంప మీద కొట్టి సారీ అంటే క్షమిస్తున్నాడా దేవుడు? క్షమిస్తాడా? ఇది ప్రశ్నించుకోవాలి మళ్ళీ మనం కూడా. నేను నా ఇష్టం ఉన్నట్లు మాట్లాడతా, తర్వాత సారీ చెప్తా, క్షమిస్తాడా దేవుడు? ఇది కూడా ప్రశ్నించుకోవాలి. ఎవరితో ప్రశ్నించాలి? క్షమించేవాడిని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్తా? నేను రాజేష్ను కొట్టినా, నేను వచ్చి నీకు సారీ చెప్పినా నడుస్తుందా?
నువ్వేమన్నాను ఇప్పుడు? క్షమించినవా నన్ను రాజేష్ను కొట్టినా అంటే నువ్వేమంటావు? ఏమంటావు నువ్వు? ఎవరిని అడగాలి నేను? రాజేష్ని అడగాలి ఇప్పుడు కదా. ఎప్పుడైతే నువ్వు కొట్టినవో వాడిని క్షమించినావు, కానీ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు? నేను దేవునికి పరలోకమునకును నీకును. ఫస్ట్ ఎవరితో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన? పరలోకంతో, దేవునితో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. తర్వాతనే మనిషి దగ్గరికి వచ్చి నేను నిన్ను ఇష్టం ఉన్నట్లు అంట వచ్చి నేను నీకే రాజేష్గా సారీ చెప్తా, కానీ క్షమించేవాడు ఇంకోడు ఉన్నాడు, ఫస్ట్ వాడిని అడగాలి. ఆ క్షమించేవాడిని అడగాలి. ప్రభా నా లైఫ్ ఇట్లా ఉంది, డూ యూ ఫర్గివ్ మీ? నేను రోజు ఈ రీతిగా చేస్తున్నా, డూ యూ ఫర్గివ్ మీ? నువ్వు క్షమిస్తావా నన్ను? ఎప్పుడు అడుగుదాం మరి? సమయం అయిపోయినాక కాదే. నేను అంటున్నా, ఆయన స్వరం విన్న తర్వాత మన రెస్పాన్స్ ఈ రీతిగా ఉండగలగా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సిన్స్, వీ హ్యావ్ టు ఫాలో హిమ్, అండ్ వీ హ్యావ్ అవర్ ఫోకస్ షుడ్ బి చేంజ్ నౌ. నేను క్రీస్తు నా యందు ఉన్నాడు. క్రీస్తు నా యందు ఉంటే క్రీస్తు ఏ రీతిగా ఉండినో ఆ రీతిగా నేను ఉండగలిగాను. యేసు ప్రభు స్వరం విన్న తర్వాత మనలో రావాల్సిన మార్పు. నేను బాలుడన ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి వల్లే ఉంటుంది, నేను పెద్దగానే కూడా బాలులాగా ఉంటుంది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పరు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. 30-35 ఏళ్ళు వచ్చిన పిల్లగానికి గర్ల్ ఫ్రెండ్ లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. లోకం అనుకుంటుంది, అది ప్రపంచం అనుకుంటుంది. నేను విన్న అమెరికా దేశంలో ఊకే ఇద్దరు మొగోళ్ళే ఉంటే వాళ్ళు అనుకుంటారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్. నేను విన్నా ఇది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్ అండ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ us if you are not walking the talk, if you are not walking the word, if you are not walking the life with Jesus, if you are not walking our faith. శంకరమ్మ ప్రార్థన చేసుకుంటుంది, మళ్ళా అయ్యా మళ్ళీ వస్తుందా అది అంటారు. ఇట్ ఈస్ నాట్ ఫెయిత్. ఐ ఆల్వేస్ టెల్ హర్, యు ఆర్ హ్యావింగ్ లిటిల్ ఫెయిత్, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. I tell her. ఆఖరి మన హృదయం మారాలి, మన ఫోకస్ మారాలి, మనము మారాలి, మనము యేసు వలె జీవించాలి. మనము కలువరి మార్గంలో నడవలసి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. కొంచెం పెద్దగా మైక్ పెట్టుకొని చదువున్నాను. మైక్ పెట్టుకొని చదవండి. ఎవరు నాకు 2 స్వరాలు వినిపిస్తున్నాయి. డోంట్ యూ లిజన్ టు దట్? ఇగో మైక్ ఇట్లా పెట్టుకో, దగ్గర. నేనే చదువుతాను. ఏ విధము చేతనైనను మృతులలో నుండి. ఫోకస్, ఇది ఫోకస్ ఎవరిది? పౌలు యొక్క ఫోకస్. యేసు ప్రభును కనుగొనిన తర్వాత తన 60 ఏళ్ళ 70 ఏళ్ళ ప్రయాణములో యేసుతో కలిసి చేస్తున్న ప్రయాణంలో 3 సార్లు ఆయన ప్రపంచాన్ని తిరిగిన తరువాత రోమా చెరసాలలో ఖైదుగా ఉంటూ మరణ అంత డెత్ రో అంటారు దీన్ని, అంటే మరణము శిక్షను ఎదురు చూసుకుంటూ ఆయన రాస్తున్నది, తన చివరి దినాలలో రాస్తున్నది. ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఫోకస్ యేసు వలె ఉండడానికి ఫోకస్, యేసు వలె జీవించాలని ఫోకస్, యేసు వలె శ్రమించబడాలని ఫోకస్, యేసు వలె పునరుత్థాన బలము, యేసులో ఉన్న పునరుత్థాన బలము ఎరగాలని ఫోకస్. ఇంకా సహోదరులారా,
అందరం అనుకుంటాం మేము పట్టుకున్నాం లేవా అని ఎక్కువ మాట్లాడుతున్నాం. పౌలేమంటున్నాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. సీ ది హంబుల్నెస్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్న ఆ యొక్క డౌన్ టు ఎర్త్ స్థితి చూడండి. తనను తాను తగ్గించుకుంటున్నాడు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఫోకస్. ఈరోజు మన ఫోకస్ అదై ఉన్నాం. ఆయన పునరుత్థాన బలం ఎరగాలని, ఆయన శ్రమలలో పాలువాడనవ్వాలని. ఆయన శ్రమలో పాలువాడను కాకుండా ఆయనను తెలుసుకొనలేను. నేను తెలుసుకొనలేను. యేసును తెలుసుకోవాలంటే ఆయన లాంటి శ్రమలు, లేదా శ్రమ తెలుసుకోకుండా యేసును తెలుసుకోలేము. ఇది మొండి గుర్తు, జ్ఞాపకం పెట్టుకోండి. శ్రమను మనం సహించకుండా యేసు ప్రభువును తెలుసుకోవాలంటే అది కాని పని. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకొనుట చాలా చిన్న మాట అనుకుంటున్నారా? ఉపేక్షించుకొనుట. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కరేజ్. ఇట్స్ నీడ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ యూ. నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఎంత కష్టమో తెలిసిన. మనం మనల్ని ఎప్పుడు ఎచ్చుకొని ఉంచుకుంటాం, తగ్గించుకొని ఉంటాం. నిన్న ఒక అమ్మాయి వచ్చిన, వాళ్ళ పెద్ద అమ్మాయి రిటైర్. ఆమె చెప్తుంది, మేము చాలా కాలం నుంచి క్రైస్తవులమండి. మా నాన్న, మా తాత, నేను అందరం క్రైస్తవులమే. ఆమె అనుకుంటుంది మేము నిన్న మొన్న క్రైస్తవులం. అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ అట్లా చేసుకుంటారు. పాపం వాళ్ళకి తప్పులేదు. మేము ఓల్డ్ క్రిస్టియన్స్. ఓల్డ్ ఏమి నువ్వేమి, యేసులో ఏముంది? హీ మేడ్ అస్ న్యూ, దట్స్ ఆల్. ఇది న్యూలీ న్యూ, ఇది ఓల్డ్లీ న్యూ ఉంటుందా ఏమన్నా? ఇది మరి బ్రాండ్ న్యూ ఏమి ఉండదు కదా యేసులో. లేదు, ఆమెకు ఆ తగ్గింపు లేదు. చూడండి, ఆమె ఇంట్రడక్షన్ ఏడుంది? మేము చాలా కాలం నుంచి క్రైస్తవులం. దట్ బ్యాగ్ షీ వాంట్స్ టు వేర్. మేము చాలా కాలం నుంచి ఉపేక్షించుకొనుట. నాలో ఏ యోగ్యత లేకుండింది, ప్రభు నన్ను తన సొంత బిడ్డగా అంగీకరించినాడు. నాలో ఏ మంచితనం లేకుండింది, ప్రభు నా యొక్క చేయిని పట్టుకొని లేపినాడు. నన్ను ఎవరు దరి చేరనీయలేదు, కానీ ప్రభు నా పేరును పెట్టి నన్ను పిలుచుకున్నాడు. ఇది ఉపేక్ష. ఎస్, టు నో అవర్ వీక్నెసెస్, టు కన్ఫెస్ దెమ్, టు నో అవర్ సిన్స్, టు కన్ఫెస్ దెమ్, to know our iniquities and to confess them, it needs lot of courage, my dear friends. అది రాదు. ఎప్పుడైతే అది రాదో అంతవరకు యేసు స్వరము వినలేము. ఇది కూడా గ్యారెంటీ. చాలా రేర్ కేసెస్లలో నేను ఈ మాట చెప్తాను. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరం వినొద్దు అనుకున్న వాళ్ళతో కూడా. బ్రదర్ భక్త సింగ్ గారితో మాట్లాడండి, సాధు సుందర్ సింగ్తో మాట్లాడిండు కదా. తర్వాత బెంజమిన్ బ్రదర్తో మాట్లాడిండు. తర్వాత శామ్యుల్ దేవవరం వరంగల్ పాస్టర్ ఆయనతో మాట్లాడిండు, వద్దనుకున్నా. పౌలుతో సౌలుగా మాట్లాడి వద్దనుకున్నా మాట్లాడతాడు. చాలా చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసెస్ యూ విల్ హియర్ హిస్ వాయిస్ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. బట్ until and unless we confess, until and unless we obey, till then we may not listen to his voice. ఒకవేళ విన్నా కూడా నువ్వు మాట్లాడకపోతే ఆ యొక్క టైం ఏదైతే ఉండిందో, ఆయన మాట్లాడిన స్వరం ఏమైతే ఉందో అది నీ జీవితంలో ఫలించకపోతే అది వేస్ట్ అయింది. ఆ సమయము దేవునికి ఖచ్చితంగా మనము లెక్క ఇవ్వవలసి ఉంటుంది. దేవుడు అట్టి కృప దయచేయను గాక. దేవునికి వందనాలు. ఈ యొక్క సిరీస్ను ముగించేందుకు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది అసలు గుర్తు పెట్టుకుంటారో కూడా నాకు తెలియదు.
కానీ ఒక రోజు వస్తుంది దేవుని స్వరం విన్నవా అని దేవుడు నీతో మాట్లాడే సమయం వస్తుంది. నేను చెప్పినందుకు వినకండి, దేవుని కొరకు వినండి, మీ జీవితాల కొరకు వినండి, మీ కొరకు వినండి. ఆఖరుగా నేను మొన్న మన సంఘ పెద్దలతో మాట్లాడినాను. బహుశా ఈ వారం నుండి నేను ప్రకటన గ్రంథం మీద 25 రోజులు లేదా 23-24 రోజులు ఒక సిరీస్ ప్రతిరోజు బైబిల్ స్టడీ అనుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ చర్చ్లో రావచ్చు. నేను టైం అండ్ డేట్ మీకు తెలియజేస్తాను. ఐ ఆస్ యూ మెనీ టు కమ్. చాలామంది రావడానికి ప్రయత్నం చేయండి. యవన బిడ్డలు మరి ముఖ్యంగా మన సంఘానికి బలమై ఉన్నారు. మన సంఘంలో యవనులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న కొద్ది మంది కూడా మరి వాళ్ళు వస్తే బాగుంటుంది. అందరు కూడా రండి. ఎవ్రీవన్ ఈజ్ ఇన్వైటెడ్ టు కమ్. రెవల్యూషన్ మీద బైబిల్ స్టడీ ప్రతిరోజు ఒక చాప్టర్ స్టడీ చేసుకుందామని ఆశ. మీతో కలిసి నేను, నాతో కలిసి మీరు మనం స్టడీ చేద్దాం. నేను టైం అండ్ డేట్ నేను మీకు పెడతాను. మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. తర్వాత ఇండివిజువల్గా కూడా వీలైతే నేను ఇన్ఫామ్ చేస్తాను. దేవునికి వందనాలు. ప్రభు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ స్వరాన్ని వినిపింపజేస్తున్నందుకు వందనాలు. ఒకవేళ మేము దాన్ని విని కూడా నా తండ్రి పాటించకపోతే క్షమించండి. మాలో అట్టి మనసు దయచేయండి. పరిశుద్ధాత్ముడు మన పాపం ఒప్పుకొని చేసే శక్తి గలవాడని మీకు వాక్యం చెప్తుంది. నా తండ్రి మమ్మల్ని మేము నీ సన్నిధిలో సరి చేసుకొని నీ చిత్త ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.